హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. ఈరోజు అయితే నేను బఠానీ అయితే కర్రీ చేస్తున్నాను. చూడండి, ఇది అయితే ఎల్లో కలర్ బఠానీ, పచ్చి బఠానీ కాదు. చూడండి, మంచిగా కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, 2 టమాటాలను కూడా కట్ చేసుకోవాలి. గ్రేవీ లాగా అంటే అలాగైనా చేసుకోవచ్చు, లేదా సూప్ లాగైనా చేసుకోవచ్చు. కానీ గ్రేవీ లాగా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది టేస్ట్. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత పొట్టు అనేది బయటకు వస్తుంది. దాంట్లో వాటర్ వేసేసి పొట్టునైతే బయటకు తీసేయాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను. చూడండి, స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాము. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో వేయించాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుంటే టమాటా అనేది ఉడికిపోతుంది. చూడండి, టమాటా మొత్తం ఉడికిపోయింది, మంచి గ్రేవీ లాగా తయారైపోయింది. మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా, బఠానీలను వేసేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. నాకు ఈ కర్రీ చేస్తూ ఉంటే మనం కట్లెట్ తింటాం కదా, నాకు అదే గుర్తుకొచ్చింది పానీపూరి బండి దగ్గర. అలాగే 1.5 స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. కారం, ఉప్పు అనేది మంచిగా కర్రీకి పట్టేటట్టు కలిపేసేయాలి.
మీ ఇంట్లో మీరు ఇలాగే చేసుకుంటారా? కామెంట్ చేయండి. మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి. రండి, మళ్ళీ ఒకసారి మంచిగా మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఏంటంటే కారం వేసిన వెంటనే వాటర్ వేయకూడదు. కర్రీ అనేది కారం కారంగా ఉంటుంది. మనం కారం ఉప్పు వేసిన తర్వాత 2 మినిట్స్ అయినా 5 మినిట్స్ అయినా మూత పెట్టి అది కొంచెం మరిగిన తర్వాత మళ్ళీ మూత తీసి వాటర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్ వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికించాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వన్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేటట్టు గ్రేవీలాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చివర్లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ.